తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో ప్రభాస్. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికీ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈయన ఇప్పుడు కల్కి అనే మూవీతో ఇంటర్నేషనల్ లెవెల్లో తన రేంజ్ ఏంటో చూపించబోతున్నారు. ఇప్పుడు పాన్ వరల్డ్ హీరోగా అతను ఎదగబోతున్నారు. అయితే ప్రభాస్ గారు బాహుబలి 1, 2 తర్వాత తన స్థాయికి తగ్గ సినిమాలు ఏవీ రాలేదు. ప్రభాస్ యంగ్ డైరెక్టర్స్ని నమ్ముకుంటూ వాళ్ళకి సినిమా ఇస్తున్నాడు. వాళ్ళు ప్రభాస్ రేంజ్ తగ్గట్లుగా ఏ సినిమాను తీయట్లేదు. ఈ మధ్యన ప్రభాస్ నుండి వచ్చే సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే ప్రభాస్ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తే నిజంగా ఇండస్ట్రీ హిట్లు చాలా ఉంటాయి. ఒకవేళ ప్రభాస్ తెలుగు, తమిళ్ స్టార్ డైరెక్టర్స్తో సినిమా తీస్తే అవి పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తాయో ఊహించుకోలేం. ఈ మధ్య ఒక ఫేక్ న్యూసో రియల్ న్యూసో తెలియదు కానీ బోయపాటి సీను అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని వార్త చక్కర్లు కొడుతుంది. నిజంగా బోయపాటి సీన్ గారితో ప్రభాస్ గారి సినిమా ఉందంటే అద్భుతంగా ఉంటుంది. బోయపాటి సీని గారు మరీ ఎక్కువ గ్రావిటీ ఫైట్లు కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో ప్రభాస్ గారికి తగ్గట్లుగా కటౌట్ తగ్గట్లుగా మంచి యాక్షన్ బ్యాక్డ్రాప్తో ఒక సినిమా తీయాలి కానీ బాక్స్ ఆఫీస్ వద్ద చేసే సందడి ఒక ఊహాతీతంగా ఉంటుంది. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కూడా ప్రభాస్ గారు సినిమా తీస్తే చాలా బాగుంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ మధ్యన తీసే సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయినా అతని వద్ద ఉన్న రైటింగ్ స్కిల్స్తో ప్రభాస్ గారిని ఒక రేంజ్లో చూపించగలరు. అలానే మాస్టర్ మైండ్ సుకుమార్ గారితో ఒక సినిమా తీస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. సుకుమార్ గారు కూడా చాలామంది స్టార్ హీరోలతో తీశారు కానీ ప్రభాస్ ఒక్కరితో ఒక్క సినిమా కూడా తీయలేదు. సుకుమార్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ వస్తే మాత్రం నిజంగా ఇంటర్నేషనల్ లెవెల్లో బాగుంటుంది. సుకుమార్ గారు ప్రభాస్ గారితో ప్లాన్ చేస్తే మాత్రం ఒక అద్భుతమైన సైంటిఫిక్ మూవీ ప్లాన్ చేయొచ్చు. పూరి జగన్నాథ్ గారు ప్రభాస్ గారితో 2 సినిమాలు తీశారు. ఆ 2 సినిమాలు అనుకునే స్థాయిలో ఆడకపోయినా పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్తో ప్రభాస్ సినిమా ఈ మధ్యకాలంలో పడితే మాత్రం హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే నిజంగా అద్భుతంగా ఉంటాయి. పూరి జగన్నాథ్ గారు ప్రభాస్ గారు కాంబినేషన్లో మూవీ అయితే మాత్రం పక్కా బ్లాక్ బాస్టర్ హిట్. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారు, అతను ఈ మధ్యన ప్రభాస్ గారితో మూవీ ప్లాన్ చేస్తే మాత్రము నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. లోకి యూనివర్స్లోకి ప్రభాస్ గారిని తీసుకుంటే మాత్రము ఆ రేంజ్ వేరేగా ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో మూవీ వెళ్తుంది. నిజంగా ప్రభాస్ గారు లోకేష్ కనకరాజు కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో కానీ నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ప్రభాస్ గారు శంకర్ గారు కాంబినేషన్ కూడా నిజంగా ఒక అద్భుతమైన కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్స్ ప్రభాస్ గారు సెట్ చేసుకోవట్లేదు. స్టార్ డైరెక్టర్స్ అందరినీ వదిలేసి యంగ్ డైరెక్టర్తో ప్రభాస్ గారు సినిమాలు తీస్తున్నారు. యంగ్ డైరెక్టర్తో తీయొచ్చు కానీ ఒక్క సినిమా కూడా స్టార్ డైరెక్టర్తో ఉంటే మాత్రం ఆ సినిమాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే చాలామంది స్టార్ హీరోస్ స్టార్ డైరెక్టర్తో తీసుకుంటూ యంగ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. ప్రభాస్ గారు మాత్రం యంగ్ డైరెక్టర్స్కి చాలా ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు. అయితే స్టార్ డైరెక్టర్లతో తీస్తే మాత్రం ప్రభాస్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద చేసే సందడి మామూలుగా ఉండదు. ఇలాంటి కాంబినేషన్స్ ఎప్పుడు సెట్ అవుతాయని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నుంచి స్టార్ డైరెక్టర్స్ నుంచి ఇలాంటి కాంబినేషన్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు.